గ్రామాల సర్వతోముఖాభివృద్ధిలో సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణం మంజూర్ నగర్లోని పుష్ప గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో ఎమ్మెల్యే జిఎస్ఆర్ ఆధ్వర్యంలో నూతన సర్పంచ్లు మరియు ఉప సర్పంచ్ల శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజుబాబు, రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితా ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర నేతలు కటంగూరి రామ్ నరసింహారెడ్డి, మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ పిఎస్సిఎస్ చైర్మన్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలతో సమన్వయం కలిసి పనిచేస్తే గ్రామాలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయన్నారు. అనంతరం కార్యక్రమానికి విచ్చేసిన పలువురు అతిథులు కూడా శిక్షణ శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం నూతన సర్పంచ్లకు మరియు ఉప సర్పంచ్లకు అతిథుల చేతుల మీదుగా శాలువలు కప్పి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. సర్పంచ్లు కూడా తమపై ఉంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామాభివృద్ధికి అంకిత భావంతో పనిచేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ విధుల గురించి మీరందరూ దయచేసి దాన్ని ప్రజలు ఇచ్చే రీతిలో ఉండాలి. ప్రజల అభిప్రాయాలకు అనుకూలంగా మన పనితీరు ఉండాలనేటువంటి ఆలోచనతో మీకు కూర్చుండబెట్టడం జరిగింది. ఈరోజు గ్రామ సర్పంచ్ ఒక కీలకం. మూడంచెల విధానం. నేను సర్పంచ్ అయినప్పుడు మూడంచెల విధానం: సర్పంచ్, మండలాధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్. నేను జడ్పీటీసీ ఉన్నప్పుడు జిల్లా పరిషత్లో 53 మంది జడ్పీటీసీలు ఉండే ఉమ్మడి జిల్లా మొత్తం. ఇప్పుడు 6 జిల్లాలు అయిపోయినాయి. నేను గ్రామ సర్పంచ్ సభ్యుడు ఉండేది, మండలాధ్యక్షుడు జిల్లా పరిషత్లో సభ్యుడు ఉండేది. ఈరోజు ఎంపీటీసీ జడ్పీటీసీ 5 అంచెల విధానం వచ్చింది. అంటే పంచాయతీరాజ్ చట్టం నిర్వీర్యమైంది. ఆ నిర్వీర్యం కావడం వల్ల ఎంపీటీసీకి అదేవిధంగా జెడ్పీటీసీకి రాజకీయ నిరుద్యోగ వృత్తి తప్ప ఈరోజు వారికి ఏమి హక్కులు లేవు, విధులు లేవు, నిధులు లేవు. కనుక అలాంటి పోస్టులను కూడా మరి మూడంచెల విధానం మనకి రావాలా, ఏ రకంగా ప్రభుత్వ ఆలోచన ఉందనేది అది ముఖ్యమంత్రి గారు కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ఆలోచనతో రేపు జరుగుతుంది. కనుక ఈరోజు మనందరం కూడా ఏదైతే మీరు ఎన్నికయ్యారు, మనం పెట్టుకున్న పైసలకు మీకు తెలియదు, చికెన్ బిర్యానీ ఇచ్చిన, మటన్ బిర్యానీ ఇచ్చిన, పోటీ పడి మనం ఎన్నికల్లో గెలిచాం. ఈ ఎన్నికలు విచిత్రంగా నేను చూశాను. ఒక్కొక్కడు ఫోన్పే 3,000 కొట్టిండు, 4,000. సర్పంచ్లందరికీ దొంగ నడవాలి. చాలా మంది ఉన్నారు, చాలా మండలాలు అన్ని ఫోటోస్ వస్తాయి. గ్యారీ వేసుకున్నాడు. సన్మానం అయిపోయినటువంటి సర్పంచులందరూ కూడా భోజనానికి కలిసిగా కోరుతున్నాం. తర్వాత చిత్రాలలో రెడీగా ఉండాలి. చిత్రాలలో సంబంధించిన సర్పంచులందరూ కూడా స్టేజీకి రావాల్సిగా కోరుతున్నాం. చిత్రాలలో అదేవిధంగా మండల పార్టీ తిరుపతి రాకుండా స్టేజీకి రావాల్సిగా కోరుతున్నాం.